హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణిరెడ్డిస్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తుంది కొబ్బరి అన్నం అండి, కొబ్బరి ఫ్రైడ్ రైస్. చక్కగా ఇది మనం ఇంట్లోనే ఇప్పుడు కొబ్బరి ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి చక్కగా తీసుకొచ్చి మనం చక్కగా మన ఇంట్లో కొబ్బరితోటి ఫ్రైడ్ రైస్ చేసి ఉదయం టిఫిన్ లాగానైనా తినచ్చు, లేదు మధ్యాహ్నం లంచ్లో ఉన్న స్పెషల్ రైస్ లాగా చేసి పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా పెద్దలు చాలా ఇష్టంగా తినేది కాబట్టి ఇది ఎంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చో మీకు ఒకసారి చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. మనకు అన్నం మిగిలిపోయినప్పుడైనా వేడివేడిగా అన్నం వండుకొనైనా కూడా సరే కొబ్బరి అన్నం టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక కప్పు బియ్యం కడిగి పెట్టుకున్నాను. అలాగే ఒక కొబ్బరి చిప్ప తీసుకొని కొబ్బరి ఇలా తీసుకున్నాను. దీన్ని సన్న ముక్కలు తరిగి మిక్సీలో వేసేసుకొని, అంటే మరీ ఎక్కువ కాకుండా పల్స్ మోడ్లో కనుక వేసుకున్నామంటే తురుములాగా వచ్చేస్తుంది. అలాగైనా చేసుకోవచ్చు. లేదనుకోండి కొబ్బరి తురుముకునేది ఉంటే చక్కగా తురుముకోవచ్చు. ఆ తురవడం అనేది నాకు టైం పట్టిందనే ఉద్దేశంతో నేను సన్న ముక్కలు తరిగి మిక్సీలో వేసేసుకుంటాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం తిరగమాత గింజలు, నూనె ఉంటే చక్కగా ఈజీగా కొబ్బరి అన్నం ఎలా చేసుకోవచ్చు మీకు నేను చేసి. ముందుగా అన్నం కప్పు తీసుకున్నాను కదండి, ఆ కప్పుకి 2 కప్పులు వాటర్ వేసేసి కుక్కర్లోనే విడిగా ఉడికిచ్చేస్తున్నాను అన్నాన్ని. మనం కుక్కర్లో ఉడికిన తర్వాత తీసాక అన్నం చక్కగా రెడీ చేసేసుకుందాం. 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చిందాక అన్నం మనం విడిగా ఎలా వండుకుంటాం అలా వండేసుకుందాం. పొడిలాడుతూ వండుకున్నాను. ఒక కప్పు అన్నం చెప్పాను కదా, బియ్యం నానబెట్టినప్పుడు విడిగా కుక్కర్లోనే ఉడికి పెట్టుకున్నాను. మిక్సీలోనే ఇలా కొబ్బరిని పొడిగా వచ్చేలాగా కోర్స్ లాగా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం బాణలి పొయ్యి మీద పెట్టేసేసుకొని ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకోండి. అది కొంచెం ఎక్కువ వాడుకునే వాళ్ళు ఎక్కువ వాడుకోండి. ఫ్రైడ్ రైస్ అయినప్పుడు కొంచెం ఎక్కువే పడుతుంది. దీనిలో మనం వేగిన తర్వాత కొంచెం పచ్చిపప్పు, జీలకర్ర, ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను మినప్పప్పు. ఈ కోకోనట్ రైస్ అండి కొంతమంది కొబ్బరి నూనెతో కూడా చేసుకుంటుంటారు. కొబ్బరి నూనె అంటే మామూలుగా మనం తలగ పెట్టుకునేది కాదండి, దాని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని కురిడీలతోటో ఏదో చేస్తారట. అలా చేసింది మాత్రమే మనం వంటల్లో వేయించేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయలు కానీ వేసుకోరు, కొంతమంది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. పసుపు కూడానండి ఇష్టమైతే వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు మాత్రం 4 వేస్తున్నాను. ఎందుకంటే దీనిలో మనం ఎండు కారం వాడమండి, తెల్లగానే ఉంటుంది కదా. కొబ్బరి అన్నం అంటేనే తెల్లగా ఉంటుంది. ఎర్రకారం వేసామంటే కలర్ మారిపోతుంది మళ్ళీ. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేద్దాం. కొబ్బరిని వేసేసాను. ఇదంతా కొంచెం బాగా పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం వేగాలి. దీనిలోనే మంచి రుచి వచ్చేటువంటి అన్ని నూనె కూడా దీనిలో ఉంటుందండి, కొబ్బరి నూనెలో. చక్క ఇదంతా కూడా బాగా వేగిపోయేలాగా వేసుకుందాం. దీనిలో కొంచెం అన్నం సరిపడా కూడా తర్వాత అన్నం వేసిన తర్వాత ఉప్పు వేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఇలాంటివన్నీ కూడా మనం రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఎంత కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటూ ఉంటామో, ఇంట్లో చేసుకుంటే మిగిలిన అన్నంతోటైనా సరే ఈజీగా 5-6 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. చూడండి చక్కగా ఎగింది. దీనికి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, టేస్ట్ నచ్చిన వాళ్ళు. కొంతమంది వేయటం లేదు, నేను వేయలేదండి. ఇప్పుడు వేద్దాం అనుకున్నాను కానీ టేస్ట్ వద్దులేని. ఇదంతా వేగిపోయింది కదా, వేగిన తర్వాత అన్నం వేసేసుకుందాం. అన్నము దానికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. అన్నానికి సరిపడా కొంచెం, అంటే మనకి తినే టేస్ట్ని బట్టి నేను 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇది అన్నం అంతా కలిపేసేసి ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా వైట్గా. దీంతో రకరకాల అన్నాలు ఫ్రైడ్ రైస్ ఇలాగే చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొక రోజు ఇంకొక అన్నం చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే కోకోనట్ రైస్ చాలామందికి అందులో ఈ సీజన్స్లో శ్రావణ మాసంలో అని, తర్వాత కార్తీక మాసంలో ప్రతి వాళ్ళ ఇళ్లలో కొబ్బరి చిప్పలు ఉంటూనే ఉంటాయి. వాటిని మనం అటు ఇటు పడేసే కన్నా
ఎంచక్కా ఉదయం టిఫిన్ లాగా అన్నం మిగిలిపోయినా ఇలా కొబ్బరి అన్నాలు చేసుకోవచ్చు, కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరి పాలతో పులావులు చేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది. దీనిపైన కొత్తిమీర చల్లేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసాను. చక్కగా కలిపేసేసుకోవటం. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో వేసేసుకోవటానండి. దీనికి కాంబినేషన్ ఏం అక్కర్లేదండి, ఎంచక్కా విడిగానే తినేసేయచ్చు. లేదనుకోండి పప్పుల పొడులు ఉంటాయి కదా, అలాంటి కాంబినేషన్తోనైనా తినేసేయచ్చు. ఇలా అన్నాలు చేసినప్పుడు కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి చేసుకున్నా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక సర్వింగ్ బౌల్లో వేసేద్దాం. సర్వింగ్ బౌల్లో వేసేస్తాం. కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మనము అన్నంతో కొబ్బరి అన్నం చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి. చేసిన తర్వాత బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే మీరు చూసేయచ్చు. మీకు నోటిఫికేషన్ రావాలి అంటే తప్పనిసరిగా బెల్ ఐకాన్ దగ్గర ఆల్ టచ్ చేయాలి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్ అండి.